నమస్తే. కిరణ్ టీవీని ఎంతగానో అభిమానిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ నేటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాము. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు చేబిఎం కిరణ్ శర్మ గారు. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. అఖండ లక్ష్మీ ప్రాప్తిరస్తు. గురుగారు, మనం 2026 రాశి ఫలితాలు చేసినప్పుడు అయితే ఎంతో ప్రేక్షక అభిమానం వచ్చింది గురుగారు. ఎంత పాజిటివ్ కామెంట్స్ వచ్చాయో మనకి. సో ఈసారి కూడా మనం ఉగాది పంచాంగం ముందుగా మీతో చేద్దాము అని పిలిచాం గురుగారు. సంతోషం. ఒకటేంటంటే పాజిటివ్గా వచ్చిందంటే పాజిటివ్గా మాత్రమే చెప్పాలని మీ అర్థం ఏమన్నా? కాదు గురుగారు, అంటే మనం ఉన్న విషయాన్ని ముక్కుసూటిగా చెప్పగలిగేటువంటి తత్వం నాది. ఎందుకంటే ఇప్పుడు ఒక చెడు చెప్తున్నప్పుడు, ఒక జరుగుతుందని చెప్పినప్పుడు గట్టిగా చెప్పాలి. సపోజ్ నేను చాలాసార్లు మద్యపాన సేవన చేయకండి అని చెప్పి కొద్దిగా గట్టిగా చెప్తాను. మరి మద్యపాన సేవన చేస్తే మీ కాలో చేయి విరిగిపోతుందని గట్టిగా చెప్తాను. అలాంటప్పుడు ఇప్పుడు మీ తల్లి అయినా, ఇప్పుడు మీ కుమారుడు ఉన్నాడు, కుమారుడికి అలాగే చెప్తారుగా, కూతురుకి అలాగే చెప్తారుగా, ఒక పోలీసు అలాగే చెప్తాడు, జడ్జి అలాగే చెప్తాడు. అలాగే నేను కూడా అలాగే చెప్తాను, కొద్దిగా ఫోర్స్గా చెప్తాను. అరే మీరు అనవసరం మందు కొట్టి మీకేమైనా అయినా మాకు అభ్యంతరం లేదురా, మీ వల్ల ఇంకొకళ్ళకి ప్రమాదం జరగొద్దని చెప్పడం నా ఉద్దేశం. అలా చెప్తుంటాను. కాబట్టి కొంతమందికి అది కొద్దిగా పరుషవాక్యాలుగా ఉన్నాయని బాధపడేవాళ్ళు అయినా సరే ఆ తల్లిదండ్రులను యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే అవును, ఈ సమాజంలో ముక్కుసూటిగా ఏదో అంటారు కదా, మనకి అడ్వర్టైజ్మెంట్ సూటిగా సుత్తి లేకుండా స్ప్రైట్ లాగా చెప్పాలనేటువంటి భావన అది ఎక్కువగా ఉంటుంది. గురుగారు, ధనుసు రాశి వారికి ఉగాది తర్వాత ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? ధనుసు రాశి వారికి ముందు వాళ్ళ గుణగణాలు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఈ ధనుసు రాశి వారికి ఉన్నటువంటి అంటే ముక్కుసూటితనం, అంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్నెస్ ఎక్కువ ఉండడం. రెండోది ఏంటంటే సీక్రెట్స్ వీళ్ళు బాగా మెయింటైన్ చేస్తారు, కుటుంబపరమైన సీక్రెట్స్ బాగా మెయింటైన్ చేయడం. రెండోది ఏంటంటే వీరికి అత్యుత్సాహం ఎక్కువగా ఉంటుంది, అలాగే పనికి మాలిన పనులు ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు చేసే పనికి మాలిన పనులు వెంటనే బయటపడుతుంటాయి. రెండవది వ్యసనాల వల్ల అనారోగ్యం ఎక్కువగా ఉంటుంది వీరికి. అంటే చర్మ సంబంధ అనారోగ్యం వీరికి వెంటనే వచ్చేస్తుంటుంది. అంటే ఇప్పుడు అనవసరమైనటువంటి హెయిర్ డైలు వాడడం, అనవసరమైన క్రీములు వాడడం వల్ల వీరికి చర్మ సంబంధ అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది. వీరికి కూడా ఒక 35-40 ఏళ్ల మధ్యలోనే ముసలితనం కనపడుతూ ఉంటుంది వీరికి కూడా. అంటే ఏజ్ తక్కువ పెద్ద ఏజ్లా కనపడేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మాటల వల్ల వీళ్ళేంటంటే గాసిప్స్ ఎక్కువ వీళ్ళు బయటపెట్టేస్తారు. గాసిప్స్ని బాగా బయటికి పంపించేస్తుంటారు. దానివల్ల వీళ్ళకి ఒక ఆనందం, అంటే వీళ్ళ గురించి ఎక్కువ మాట్లాడుకోవడం. వాళ్ళు ఇలా చేశారట కదా, వీళ్ళు అలా చేశారు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళకి చెప్తూ ఉంటారు. అంటే ఇది కొంతవరకు ఉంటుంది. ఇది మైనస్ ఒకటి. రెండవది కడుపులో ఏది దాచుకోరు, గబక్కన బయటికి వెళ్ళిపోతుంటుంది. రెండోది ఏంటంటే అనారోగ్యం ఉండదు, కానీ అనారోగ్యం కనబడుతుంటారు. మానసికమైనటువంటి ఒత్తిడి ఎక్కువ ఉంటుంది వీళ్ళకి, సంపాదన మీద ఎక్కువ మెలకు ఉంటుంది, వీళ్ళు అనుకున్నదే కావాలన్నటువంటి మొండితనం కూడా ఉంటుంది. డబ్బుల విషయంలో కాస్త కుటుంబానికి తప్ప, అంటే భార్య పిల్లలు అంతే వీళ్ళకి, భర్త పిల్లలు అంతే తప్ప ఇంకా అత్తమామ లేరు, అమ్మనాలు ఎవరికి ఖర్చు పెట్టరు, ఎవరికి అక్కడ ఖర్చు పెట్టే అవకాశం లేదు. సంపాదన మీద మక్కువ ఎక్కువ, దాచుకునే వాటికి తప్ప భౌతికమైనటువంటి స్థితికి దాన ధర్మాదులు అలాంటి చేసే వాళ్ళు తక్కువగా ఉంటారు. అంతమంది ఉండే అవకాశం కష్టం. రాజకీయ నాయకులు ఎక్కువ ఉండే అవకాశం, స్వయ నియంత్రణ, వాళ్ళు స్వయంగా నియంత్రణ బాగా ఉంటుంది, అభివృద్ధి పొందుకునే అవకాశం. ఇక పాజిటివ్ ఏంటంటే వ్యాపార లక్షణం, ఉద్యోగ లక్షణం, బాధ్యత బాగా చూడడం, మంచి మాట తీరు, పొదుపైన వ్యక్తిత్వము, కుటుంబ సౌఖ్యాన్ని పొందుకోవడం, ఉత్తమమైనటువంటి వ్యక్తులతో సమానంగా వీరికి మంచి పేరు ప్రతిష్టలు రావడం, విదేశీయానం, విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభాలు పొందుకునే అవకాశం వీళ్ళు బాగా ఉంటాయి. అంటే పాజిటివ్ కూడా చాలా బలంగా ఉంటుంది. సో నెగిటివ్ వచ్చేసి ఇటువంటి నెగిటివ్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఈ లక్షణాలు మీకు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి అన్న విషయాన్ని గమనించుకోవచ్చు. ఇక ఆదాయ వ్యయాలు చూద్దాం మనం. ఈ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది వీరికి? ఆదాయ వ్యయాలు శ్రీ పరాభవనామ సంవత్సరం ఆదాయ వ్యయాలు మర్చిపోయాను. ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయంటే 14 ఆదాయం, 11 ఖర్చుగా చెప్పబడుతోంది. అలాగే రాజపూజ్య అవమానాలు, 5 గౌరవం ఉంది, 6 అవమానం పొందుకునే అవకాశం. అంటే ఇక్కడ ఆదాయం బాగా ఉంది, పర్వాలేదు కొంతవరకు, అంతేనా? 14 ఆదాయం బాగానే ఉంది, పర్వాలేదు. అంటే ఈ సంవత్సరంలో మీకు గృహము కానీ స్థలము కానీ బాకీలు వసూలయ్యేటువంటి అవకాశం బలంగా ఉన్నాయి. సంఘంలో మీకు అవమానాలు, సంఘంలో కొద్దిగా మీకు అవమానాలు పొందుకునే అవకాశం కనపడుతోంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా, ఏమీ లేదు, మీరు భగవద్గీత బాగా పారాయణం చేసి ఎవరికైనా సరే వారంలో ఒక రోజు బీదలకి అన్నదానం చేస్తే చాలు. అంటే ఆ బీదలకు అన్నదానం చేసే విషయం కూడా వాడి దగ్గర 10,000, వీడి దగ్గర 10,000, ఇంకొందరు 30,000 తీసుకొచ్చేసి 5,000 ఖర్చు పెట్టి అన్నదానం చేస్తే దోషం ఏర్పడుతుంది. నీ సొంత డబ్బుల్ని జేబులోంచి తీసి ఖర్చు పెట్టి అన్నదానం చేస్తే ప్రక్రియ మంచిది. కానీ నీకున్న పేరును ఉపయోగించుకొని ముగ్గురు దగ్గర డబ్బులు వసూలు చేసి నువ్వు అన్నదానం చేసి నేను అన్నదానం చేసి అని చెప్పేసి చెప్పించుకోవడం కూడా నీకు ప్రమాదమే.
ఎందుకంటే సీసీ కెమెరాలోనే మన విషయాలు బయటపడుతున్నప్పుడు భగవంతుడు అనేటువంటి సీసీ కెమెరాలో మనం బయటపడమా? నువ్వు దొడ్లో కూర్చున్నా, దేవుడి గదిలో కూర్చున్నా ఆయనకి ఈజీ తెలిసిపోద్దిగా. కాబట్టి ఆ విషయాన్ని గమనించుకొని నీ డబ్బులు మాత్రం ఖర్చు పెట్టి అన్నదానం చేస్తే మంచిదనే విషయాన్ని గమనించుకోవాలి. ఇక్కడ వీరికి ఈ ధనుసు రాశి వారికి ప్రస్తుతానికి సప్తమంలో గురుడున్నాడు, సప్తమ మిథునంలో గురుడున్నాడు. కాబట్టి వీరికి మంచి ధనయోగం ఉంటుంది, మంచి పరిచయాలు ఉంటాయి, వాహన యోగం ఉంటుంది, అలాగే డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. మరి అర్ధాష్టమ శని వల్ల ఇంటిలో ఎప్పుడు రిపేర్లు అవ్వడం, లేదా మీ ఇల్లు కబ్జాలో ఉండడం, మీ స్థలం కబ్జాలో ఉండడం, లేదా అనవసరంగా 10 లక్షల వస్తువుని 8 లక్షలకు అమ్ముకోవడం, ఇది కూడా జరుగుతుంది. ఎందుకు? శని ప్రభావం చేత ఈ లక్షణాలు ఉన్నాయి, గురుడు ప్రయోజనం వల్ల ఇలా ఉన్నాయి. అంటే మీరు చేసే పనులలో మేము 2 చెప్తున్నాం కాబట్టి జాగ్రత్తగా ఉంటే మంచిది. గురుడిని ప్రయోజనం ఉంచుకొని మంచి మాట తీరుతో ఏది అమ్మాలా వద్దా, ఎలా ఉండాలనే భావనతో మీరు ముందుకు వెళితే చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఉంది, గమనించుకోండి. కానీ గురుడు వల్ల అద్భుతమైన వివాహ యోగం, సంతాన యోగం, వ్యాపార లాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం కూడా ఉంటుంది. అలాగే మళ్ళీ మీకు జూన్ నుంచి అక్టోబర్ వరకు అష్టమ గురుడు, ఇటు అర్ధాష్టమ గురుడు, ఇక్కడ అష్టమ గురుడు, రెండిటి వల్ల ఇంతకుముందు డోల్లాగా ఉంటే ఇప్పుడు మధ్యలాగా అయిపోతుంది మీ పరిస్థితి. 2 వైపుల వాయింపు ఉంటుంది. సో యూ హ్యావ్ టు బీ ద పీస్ ఆఫ్ మైండ్ మీకు కావాలనుకున్నా, ప్లెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలనుకున్నా, విద్యార్థులు బాగుపడాలనుకున్నా, సమయ పాలన, పెద్దలు చెప్పిన మాట వినడం, ధర్మ వ్యతిరేకంగా ఉండకపోవడం, సత్సంగత్వంలో ఉంటే మీకు చాలా బలంగా ఉంటుంది. భార్యాభర్త ఇద్దరు మాత్రం ఒకరినొకరు ప్రేమించుకోండి. భార్య వెళ్ళి ఇంకోని ప్రేమించినా, భర్త వెళ్ళి ఇంకోని ప్రేమించినా ప్రమాదంలో పాత పరిచయాలు బయటికి వచ్చి మనం చేసినటువంటి ముద్దు మురిపాలు, ప్రేమలు 50 ఏళ్ళకి 40 ఏళ్ళకి మనం చేసినటువంటి మళ్ళీ లవ్ లెటర్ రాసుకోవడం, లవ్ మెసేజ్ పంపడం వల్ల మళ్ళీ మీ యొక్క భార్యతో మీరు, మీ భర్తతో మీరు తప్పకుండా దేహశుద్ధి జరుగుతుందన్న విషయాన్ని గమనించుకోండి. పనికి మాలిన పనులు చేయాల్సిన అవసరం వస్తుంది. అటువంటి వాడికి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఇంతకంటే క్లారిటీగా చెప్పరు అనుకుంటా కదా. కాబట్టి జాగ్రత్త. విద్యార్థి సమయపాలన ఉంటేనే మంచిది. జూన్ వరకు బాగుంది, జూన్ 2 వరకు బాగుంది, ఇందాక జూన్ వరకు అని వస్తుంది, జూన్ 2 వరకు బాగుంది. జూన్ నెల నుంచి అక్టోబర్ నెల వరకు మీకు ఏమాత్రం బాగాలేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి విద్య, ఉద్యోగ, వ్యాపార విషయంలో కానీ. అంటే ఈ లోపల బాగుంది, అంటే మే ఎండింగ్ వరకు చాలా బాగుంది. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు ఎగ్జిన్ షూ పరిశ్రమలు కానీ, ఈవెంట్స్ చేసేవారు కానీ, రాజకీయ రంగంలో కానీ, సినిమా రంగంలో కానీ, కళాకారులు, క్రీడాకారులకి మంచి లాభాలు. మళ్ళీ జూన్ నుంచి అక్టోబర్ వరకు ఏమాత్రం అనుకూలంగా లేదు. తర్వాత మీకు నవంబర్, డిసెంబర్ 2 నెలలు మాత్రం అనుకూలంగా ఉంటుంది. తప్పకుండా ధనలాభం, మంచి వ్యక్తిత్వం, ఉద్యోగ లాభం ఉంది. మళ్ళీ జనవరి టు మార్చి వరకు మళ్ళీ ఏమాత్రం బాగాలేదన్న విషయాన్ని గమనించుకుంటే మంచిది. టోటల్గా 8 మంత్స్ మీకు బాగాలేదు, 4 మంత్స్ మాత్రం బాగుంది. అంటే జూన్ వరకు, అంటే మార్చి 19 నుంచి మే ఎండింగ్ వరకు, అంటే ఓన్లీ 2 మంత్స్, 2.5 మంత్సే. తర్వాత మళ్ళీ మీకు నవంబర్, డిసెంబర్, అంటే 4.5 మంత్స్ మాత్రం ఉంది. 8 మంత్స్ మీకు పూర్తిగా బాగాలేదు. బీ కేర్ఫుల్గా ఉండాల్సిన విషయం గమనించండి. ఆదాయం ఎక్కువ ఉంది, ఖర్చు తక్కువ ఉంది కదా అని సంతోషపడకండి. ఒక్క అవమాన పళ్ళని మీకు నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. కనుక అర్ధాష్టమ శని, అలాగే అష్టమ గురుడి యొక్క ప్రభావం మీకు చాలా తీవ్రంగా ఉండబోతోంది. అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, అప్పులు చేయకపోవడం మంచిది. అలాగే ఈ పర్సనల్ లోన్స్ తీసుకునేటువంటి ప్రయత్నాన్ని చేయకండి. అలాగే అప్పులు చేసి ఇల్లు కడదామనేటువంటి భావన కూడా నష్టాన్ని కలిగిస్తుంది. ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఆ పథకం, ఈ పథకం అని చెప్పేసి దళారీ వ్యవస్థ ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది. రైతన్నలు కూడా కాస్త మొదటి పంట మంచి లాభాన్ని పొందుకుంటారు, రెండవ పంట కొద్దిగా నష్టాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. రైతులు మోసపోయే అవకాశం, నకిలీ విత్తనాలు కొనుగోలు చేయడం, అత్యాశ, రైతు కూడా అత్యాశ పడడం. సో 1000 రూపాయలటువంటి విత్తనాల ప్యాకెట్ బయట 600కి వస్తుందని చెప్పేసి కొనుగోలు చేయడం వల్ల పంట మొత్తం నష్టాన్ని పొందుకుంటారు. కాబట్టి రైతులు మోసపోయే అవకాశాలు, జాగ్రత్తగా ఉండండి. రాజకీయ రంగంలో ఇబ్బందులు ఉన్నాయి, అప్రమత్తం ఉండాలి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు మే ఎండింగ్ వరకే మీకు లాభం ఉంది. తర్వాత మీకు నష్టాలే ఉన్నాయి. లాటరీలు కూడా తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండి. ఉద్యోగంలో లంచగొండులుగా పట్టుబడే అవకాశం ఉంది. ప్రైవేట్ సెక్టార్ల ఉద్యోగం కూడా బెంచ్ మీదకి మారవచ్చు, లేదా ఫైర్ అవ్వచ్చు. టెక్నాలజీ లేదు మీ దగ్గర, సరైనటువంటి భావన లేదు, అతి వాగుడు ఎక్కువ ఉంది, పరితక్కువ వాగుడు ఎక్కువ ఉంది. కాబట్టి మిమ్మల్ని తొలగించేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. నమ్మిన వాళ్ళని వీరు మోసం చేస్తారు. ఈసారి వీరే నమ్మిన వాళ్ళని మోసం చేస్తారు. అంటే ఎవరైతే మనకు సహాయం చేస్తారో, చెప్పారు కదా, గాసిప్స్ ఎక్కువగా వీళ్ళు చేస్తారు కదా, ఆ గాసిప్స్ని వీళ్ళు దాన్ని క్యాష్ ఇద్దాం అనుకుంటారు. అక్కడ వీరు నాశనం అవ్వడం తప్పకుండా. కాబట్టి ఇతరుల యొక్క విషయాల్లోకి వెళ్ళకపోవడం మంచిది. అనవసర ప్రేమ కలాప నష్టాన్ని కలిగిస్తాయి. అలాగే ఈ అర్ధరాత్రిళ్ళు బిర్యానీలు, మిడ్ నైట్ బిర్యానీ, మిడ్ నైట్ పెగ్గులు ఉన్నాయి కదా, అవి మీకు చర్మ వ్యాధిని, ఉదర సంబంధ అనారోగ్యాన్ని కలిగిస్తాయి. ఆపరేషన్ల వరకు దారితీసే అవకాశం ఉంటుంది. జాగ్రత్త. ఈ జూన్ టు అక్టోబర్ మధ్యలో ఏమైనా పోటీ పరీక్షలు ఉన్నా, విదేశాలకు వెళ్ళాలన్నా కష్టంగా ఉంటుంది. జన్మజాతకం చూయించుకోవాలి. గురుగ్రహ జపం, శనిగ్రహ జపం చేయించుకోవడం చాలా మంచిదన్న విషయాన్ని గమనించుకోవడం మంచిది. సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం ఎక్కువగా ఉంది. నమ్మించి మోసం చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అలాగే డ్రైవర్లు, పెయింటర్లు, ఎలక్ట్రీషియన్ జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి.
అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తులు కానీ, జ్యోతిష్య పండితులు, వైద్యులు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్ గృహిణి వైద్యులకి కొంత అవమానాలు ఎక్కువగా ఉన్నాయి, లాభాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఆ విషయం గమనించుకొని జాగ్రత్తలు పాటించి చూసుకుంటే మంచిది. ఏదైనా సరే ఈ గురుడి యొక్క అతిచారం వల్ల, శని అర్ధాష్టం వల్ల మీకు నష్టం ఎక్కువ కనబడుతుంది. కాబట్టి జాగ్రత్త. మరి ఇంకొక పండితులు ఎవరైనా మీకు చాలా బాగుందని చెప్తే ఆ విషయాన్ని నమ్మకండి, అందులో ఎటువంటి నిజం లేదు. నేను చెప్పినటువంటి ఫలితాల్లో జాగ్రత్తగా ఉంటే సుఖము, సంతోషము, ఆనందకరమైన జీవనాన్ని పొందుకునే అవకాశాలు, మొక్కులు చాలా ఉన్నాయి. మొక్కులు తీర్చుకునేటువంటి ప్రయత్నాన్ని కూడా తప్పకుండా చేస్తే మంచిదన్న విషయాన్ని గమనించుకుంటే శుభకరం. గురుగారు ఏ దైవారాధన చేసుకోవాలి? తప్పకుండా ఈ రాశి వారు మీరు దత్తాత్రేయ స్వామి చరిత్ర పాలన చేసుకోవడం, అలాగే లక్ష్మీ నరసింహస్వామి అంటే లక్ష్మీ నరసింహస్వామి యొక్క స్వామివారి ఆరాధన సమర్థన చేసుకోవడం, భగవద్గీత పారాయణం. తప్పకుండా మీరు భగవద్గీత పారాయణం ఎన్ని అధ్యాయాలు చదవగలిగితే అన్ని అధ్యాయాలు అన్నిసార్లు పుస్తకం మొత్తం చదవండి, అర్థం చేసుకునేటువంటి చదవండి. తప్పకుండా మీకు ఆ కృష్ణ పరమాత్మ అనుగ్రహంతో అష్టైశ్వర్య ప్రాప్తి పొందుకునే అవకాశాలు బలంగా ఉంటాయి. గురుగారు, ఒక చిన్న సందేహం. ఇక్కడ మొక్కులు అన్నారు కదా, మొక్కులు ఇప్పుడు మన మీద మన అమ్మ నాన్న కానీ మన నాన్నమ్మ ఎవరైనా పూర్వీక పెద్దవాళ్ళు చేసేసి మనకి తెలియదు అనుకోండి, వాళ్ళు ఇప్పుడు లేకనో అలా మనకు తెలియక మొక్కులు ఉండిపోతే వాటిని ఎలా తీర్చుకోవాలంటారు? ఒకటి పురాణ తత్వవేత్తలు కొంతమంది అందరూ అంటుంటారు, మన తల్లిదండ్రులు చేసిన మొక్కులు మనకేం తెలుస్తాయి అంటే తల్లిదండ్రుల యొక్క పూర్వజన్మ ఫలితాలు మన మీద ఎఫెక్ట్ పడతాయి. మరి పితృదోషం అనేది ఎలా పడిందండి? అందరు అంటారు కదా, జాతకంలో చూసి పితృదోషం ఉందని చెప్తుంటారు కదా. కొంతమంది ఈ మధ్య పండితులు కూడా ఏమైనారంటే తద్దినం లేదు, ఏది లేదు, జాతకాలు తప్పు, నక్షత్రాలు తప్పు. ఒరే, ఇటువంటి పాండితులందరూ కూడా చెప్పేటువంటి విషయాల్లో మరి రాముడు నక్షత్రం ఎలా చెప్పారు, రాముడు నక్షత్రం రోజున పెళ్లి చేసుకుని ఎలా చెప్పారు, అలాగే పాండవుల యొక్క జాతకర్మలను బట్టి మీకు ముహూర్తాలు ఎలా పెట్టాడు, కృష్ణ పరమాత్ముడి యొక్క మరణం ఎలా సంభవించింది, ఆయన యొక్క అంతరార్థం ఎలా జరిగింది, ఆయన బోయవాడి కర్ర ముక్కతో వేడి కలుచుకొని పోతారని చెప్పేసి ఆ నక్షత్రం ఎలా చెప్పారు, కృష్ణుడి నక్షత్రం రోహిణి ఎందుకు చెప్పారు, మరి ఇవన్నీ చెప్పిన వాడు జాతకం లేదు, ఏది లేదని చెప్పేటువంటి మరి పురాణ ప్రవచనకర్తల్ని మనం అడగాలి. ఒక ఆయన వచ్చేసి తద్దినాలు లేవు, అంత అబద్ధం అని చెప్పేటువంటి పురాణం చదువుకుంటాడు అని చెప్తాడు. మరి గరుడ పురాణం మర్చిపోయాడు ఆయన. గరుడ పురాణం స్పష్టంగా చెప్పబడింది, ప్రతి మాసం కూడా శూద్రుడు కానీ బ్రాహ్మణుడు కానీ అందరు ఎవరైనా సరే ప్రతి మాసం తద్దినం పెట్టాల్సిందే, ప్రతి మాసికం పెట్టాల్సిందే. ఇది స్పష్టంగా పెట్టని వాడికి రౌరవ నరకలు చెప్పేసి గరుడ పురాణం చెప్పబడింది. అలాంటి ఆయన వచ్చేసి సంవత్సరం పాటు గుడికి ఎందుకు వెళ్ళొద్దు, యంత్రం కూడా ఎందుకు వెళ్ళకూడదు, వెళ్ళకూడదు అనేది ఎందుకు వెళ్ళకూడదు గరుడ పురాణంలో ఉంది. గరుడ పురాణం స్పష్టంగా చెప్పబడింది. మరి ఆయనని గొప్పవాడందామా మూర్ఖాగ్రేసుడు అందామా నాకు అర్థం కావట్లేదు, కానీ తప్పుగా అనుకోవద్దు. గరుడ పురాణం చదవలేదు అనుకుంటా, అన్ని పురాణాలు చదివినా ఆయన ఒక్కరు చదవలేదు అనుకుంటా నేను. దాని స్పష్టంగా చెప్పబడింది. కాబట్టి ప్రతి మాసం కూడా సరిపోయిన తిథి రోజున మాసకం పెట్టాలి. సంవత్సరం ఒక శ్రాద్ధం తర్వాతనే దైవ దర్శనం వెళ్ళి అంతవరకు వెళ్ళకూడదు. నీ ఇంటికున్నటువంటి దేవాలయానికి వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళొద్దు అనేది ఒక చిన్న మాట చెప్పి ఎక్స్ప్లోర్ చేస్తాను నేను. ఎవరైతే కర్మ చేశాడో, పిల్లలందరూ కర్మ చేసినటువంటి వ్యక్తి ఉన్నాడు కదా, క్షేత్రాలకు వెళ్ళినప్పుడు కాశీ, ఇంకెక్కడైనా కేదార్నాథ్, తిరుమల, తిరుపతి, శ్రీశైలం, యాదగిరిగుట్ట, వేములవాడ వెళ్తున్నప్పుడు మార్గ మధ్యంలో వీరికి ఏదైనా జరిగితే, ఎవరికి ఈ కర్మ చేసిన వాడికి ఏమైనా జరిగితే, చస్తే ఒకవేళ చనిపోయిన వాళ్ళకి కర్మ ఎవడు చేయాలి, విమోగ శ్రాద్ధం ఎవడు చేయాలి. అందుకనే వీధి పొలిమేర దాటి సంవత్సరం వరకు వెళ్ళకూడదని చెప్పారు. ఇది కొద్దిగా బుర్రబెట్టి ఆలోచించుకునే ప్రయత్నం చేస్తే పురాణ ప్రవచనకర్తలు సరిగ్గా చెప్తారు. కాబట్టి ఎవడైతే చనిపోయిన వాళ్ళకి కర్మ చేయకపోతే వాడు త్రిశంకు స్వర్గంలో ఉండి నరకంలోనే ఉండిపోతారు. కాబట్టి ఈ పిల్లల్ని క్షేత్రాలను వెళ్ళొద్దునైనా, కొండల మీదకి వెళ్ళకండి, ఇంటి పట్టున దేవాన్ని దర్శనం చేసుకోమని చెప్పారు, ఇంట్లో దేవదార్థం చేసుకోమని చెప్పారు. కానీ ఇంట్లో నేను మా అమ్మ నాన్న చచ్చిపోయారు కాబట్టి నేను కొంచెం పండగ చేసుకుంటా, పెళ్లి చేసుకోమని చెప్పలేదు. కాబట్టి వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగిర పడకన్. నేను చెప్పిన మాట విని తొందరపడి కామెంట్ చేయొద్దు, ప్రవచనకర్త చెప్పినటువంటి విషయాన్ని నమ్మి మూర్ఖంగా ఆలోచించొద్దు. ఇవన్నీ కూడా ధర్మశాస్త్రం చెప్పబడ్డాయి. కాబట్టి ఇవన్నీ కూడా పాటించి తీరాలనే విషయాన్ని గమనించండి. అలాగే పెద్దవాళ్ళు చేసినటువంటి మొక్కులు ఉంటాయి కదా, ఆ మొక్కులు ఇవి అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే, వారు మొక్కిన మొక్కులు కూడా మనకు ప్రభావాన్ని చూపిస్తాయి కనుక ఎలా తీర్చుకోవాలి దీనికి సమాధానం తప్పకుండా ఇవి ప్రత్యేక వీడియోలో మొత్తం వీడియో చూడండి, చెప్తాను నేను తప్పకుండా. ఈ మొక్కులు ఎలా తీర్చుకోవాలంటే, ఒకవేళ ఈశ్వర ఆరాధన చేసే వాళ్ళు ఉంటే, మీ తల్లిదండ్రులు మొక్కులే మొక్కినా సరే హాయిగా మీరు శ్రీశైలానికి వెళ్ళండి. శ్రీశైలానికి వెళ్ళి పాతాళ గంగలో మునిగి, పాతాళ గంగలో మునిగిన తర్వాత 3 సార్లు మునిగి నీళ్లు తీసుకొని, నాయన మా తల్లిదండ్రులు ఏమైనా మొక్కులు మొక్కి ఉన్నా ఆ మొక్కులన్నీ కూడా ఇగో ఈ యొక్క నదీ క్షేత్ర అర్థంతో నదీ సాక్షిగా ఈ శ్రీశైలం మల్లికార్జునుడికి వదిలేస్తున్నా, నేను నా మొక్కులు తీర్చుకుంటానని చెప్పేసి ఆయన మొక్కులు వదిలేసేసుకొని
నమస్కారం చేసుకొని మెల్లగా మేయర్గా వెళ్ళి స్వామివారి మల్లికార్జున దర్శనం చేసుకొని ఆ తర్వాత బ్రహ్మరాంబిక అమ్మవారికి నమస్కారం చేసి నీకు తోచినట్టుగా అన్నదానానికి డబ్బులు కట్టి అక్కడ ఉన్న వారికి ధన సహాయం చేసి బ్రాహ్మణుడికి 10 రూపాయలు ఇచ్చి అక్కడ స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకొని వస్తే ఆ మొక్కులను తీరిపోతాయి. మరి వైష్ణవ సంప్రదాయం ఉన్న వాళ్ళు ఏం చేయాలి? ఇదొక డౌట్ ఉంటుంది కదా, మన అందరం కూడా శివవైపు కొట్టుకుంటున్నాం కదా, సన్యాసులు దండధారులే మనకి శివుడు లేడని చెప్తున్నారు కదా, మరి ఆ కర్మ మనకు ఉంది కాబట్టి అటువంటి దౌర్భాగ్యపు మాటలు విన్న మనము వైష్ణవతను ఆరాధన వాళ్ళు ఎవరు ఉంటారంటే శ్రీరంగం వెళ్ళండి. శ్రీరంగంలో వెళ్ళి అక్కడ పుష్కరిణిలో మునిగి అక్కడ జలము తీసుకొని స్వామివారికి శ్రీరంగనాథుడికి సమర్పణ చేసి, నాయన ఇలా నా తల్లిదండ్రులైన మొక్కులు మొక్కుంటే వీటిని తీర్చేసుకుంటున్నాను, నీ సాక్షిగా ఇవి నేను నీళ్ళు వదిలిపెడుతున్నానని చెప్పేసి రంగనాథుడి దర్శనం చేసుకొని ఆయన పాదాలకు నమస్కారం చేసి అక్కడున్న బీదవారికి నమస్కారం చేసుకోండి. మరి కొంతమంది వచ్చేసి మేము అమ్మవారిని నమ్ముతాం, మరి మా పరిస్థితి ఏమిటి అంటే, ఏదైనా మీకున్నటువంటి క్షేత్రంలో అంటే అమ్మవారి యొక్క క్షేత్రానికి వెళ్ళి అక్కడ అమ్మవారికి పుష్కరంలో మునిగి, ఇప్పుడు బెజవాడ ఉంది, బెజవాడికి వెళ్ళి కృష్ణలో మునిగి నీళ్ళు వదిలిపెట్టండి. అమ్మవారికి సమర్పణ చేసుకున్న వారికి కూడా మొక్కులు తీరిపోయినట్టుగానే ఉంటాయి. అలా మొక్కులు తీసుకొని అక్కడ అన్నదానం చేయాలి. ఏవైతే మన నాన్న తల్లిదండ్రులు ఏమైనా మొక్కులు మొక్కున్నా, తాత ముత్తాతలు మొక్కినా అవన్నీ తీరిపోవాలని చెప్పేసి అన్నదానం చేయాలి. బ్రాహ్మణుడికి తప్పకుండా స్వయం పాకదానము ధనము ఇవ్వాలి. వీలైతే గోదానం చేసుకున్న సమస్త శుభయోగాలు పొందుకోవచ్చు. అందుకని వీడియో మొత్తం చూస్తే కానీ మీకు అర్థమవుతుంది. ఇలా చేయడం వల్ల మన పితృదేవతలు మొక్కిన మొక్కులన్నీ కూడా సంపూర్ణమై మనకి ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, సుఖాన్ని, సంతోషాన్ని, వివాహాన్ని, సత్సంతానాన్ని, ధనలాభాన్ని, ఐశ్వర్యాన్ని కలిగిస్తాయి. ఇందులో సందేహం లేదు. ఎవరైనా సందేహం ఉంటే కింద కామెంట్ చేయండి, దానికి నేను సమాధానం ఇచ్చే ప్రయత్నం గట్టిగా చేస్తాను. నేను శుభమస్తు. తప్పకుండా గురుగారు.